ఇవాళ 3వ సంవత్సరం పాలన ఈ ప్రజా పాలన కాదు, ఇది పాపపు పాలనగా మారిపోయింది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అధ్వానంగా తయారైపోయిన. చెత్త ఎత్తేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, బుగ్గలు వెలుగుతలేవు, మంచినీళ్ళ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిళ్లు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిరు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు 5 లక్షల విద్యార్థులకు ఇచ్చిర్రా, నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా, పెన్షన్ 4,000 ఇచ్చిరంటే అదేం లేదు. ఏమైతున్నాయి పైసలు అంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. మొన్న చూసినాం ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి భూ కబ్జాలు అవి ఏ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టు రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో 1,50,000 కోట్లు బుక్క పెట్టే విధంగా, హిల్ట్ పాలసీ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ బుక్క పెట్టే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో, నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్ పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్ పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఓటేసే పరిస్థితి రాదు. ఇప్పటికైనా దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేసి ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవించే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇతరత్ర ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి సందర్భం వచ్చినప్పుడు వాత పెడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ ఆ రోజు 17వ తేదీ నాటి ఎన్నికను వాయిదా వేయించి ఒక 25 మంది మీద, నాతో సహా, మా కోలక్ష్మక్కతో సహా 25 మంది మా నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించింది. ఆదిలాబాద్ జైల్లో నన్ను 16 రోజులు ఉంచారు, మా వాళ్ళని కూడా కొన్ని రోజులు ఉంచారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం హైకోర్టు నుండి. అంటే ఒక రావణ కాస్టల్ లాగా ఆ ప్రాంతాన్ని మొత్తం తయారు చేసి దాన్ని ఒక పోలీసు రాజ్యంలాగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్, వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్, వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసింది. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్కులు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం, మా గ్యాస్ నాన్నని ఇంకో కౌన్సిలర్ ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్లు చేసి రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఇట్లా నానా ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మేము కలిసి పోటీ చేసినాం, ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్పి బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఇవాళకి ఎగ్జాక్ట్లీ 51వ రోజు 51 రోజులుగా వాళ్ళు ఏకతాటి మీద నిలబడి ఊరికి దూరంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు ఉండకుండా, వారు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఊరికి దూరంగా ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము కేతన్పల్లి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, కేతన్పల్లి వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్న 14 మంది కౌన్సిలర్లు, వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున, కేతన్పల్లి మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.